జై తెలంగాణ. మరి ఈరోజు తెలంగాణ ఆవిర్భావోత్సవ దినం సందర్భంగా ఉప్పల్ డివిజన్ అధ్యక్షులు మన ఫణేందర్ జీ గారి ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణం చేసుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి పెద్దలు సీనియర్ బీజేపీ నాయకులు ఉప్పల్లో బీజేపీ జెండా మొట్టమొదటిగా నేనున్నా భారత్ మాతాకి అని చెప్పి మొదటి అడిగి వేసే మా ధర్మారెడ్డి అన్న గారికి, మరి పద్మక్క గారికి, విఠల్జీ గారికి, రమేష్ గారికి, సీన్ గారికి, మరి మహిళా మోర్చా అందరికి కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తూ, బలవంచారన్న గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికి కూడా జై తెలంగాణ. మరి తెలంగాణ మనందరం పోరాటం చేసి తెచ్చుకున్నాం. ఎవరి కుటుంబం కూడా ముందుకొచ్చిందంటే అది మీ అందరికి తెలుసు. మరి ప్రజలు టిఆర్ఎస్ కి పట్టం కట్టిరు, కాంగ్రెస్ కి పట్టం కట్టిరు. మరి అప్పుడున్న భారతీయ జనతా పార్టీ నుంచి సుష్మా స్వరాజ్ అమ్మ మనకి పార్లమెంట్ లో మద్దతు తెలియజేశారు. మరి ప్రజలు కూడా ఈసారి తెలంగాణ రాష్ట్రంలో కాషాయి జెండా ఎగిరేయాలని చెప్పి ప్రజలందరూ కోరుకుంటున్నారు. తెలంగాణ వచ్చే విమోచన దినోత్సవము భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి ఆధ్వర్యం మనందరం కూడా చేసుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తూ భారత్ మాతాకి. అయితే ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి స్వాగతం తెలుసు. ఇప్పుడే వచ్చిన మా డివిజన్ ప్రధాన కార్యదర్శి నామా శ్రవణ్ గారు కూడా స్వాగతం తెలుసు. ఒకసారి పూలు కూర్చొని చెప్పడానికి. నేను ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా 2010లో మలిదశ ఉద్యమంలో పాల్గొని ఆనాటి కార్యక్రమాల్లో ఎంతో మంది అమరవీరులైన దాఖలాలు ఉన్నాయి. అటు ఉస్మానియా క్యాంపస్ నుంచి విద్యార్థులు కానీ, ఇటు ప్రతి ఒక్క సంఘం, కుల సంఘం కలిసి వచ్చి భవన నిర్మాణ సంఘాలు కానీ, అటు మేస్త్రి సంఘాలు కానీ, పెయింటర్ సంఘాలు కానీ, ప్రతి ఒక్క కుల వృత్తుల సంఘాలు కూడా కదిలి నడుం కట్టి మన తెలంగాణ ఉద్యమం వైపు నడిచి తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం జరిగింది. అయితే ఇంతమంది ఉద్యమకారులు నడుం కడితేనైంది కానీ ఒక కేసీఆర్ మాత్రం తనే తెచ్చినట్టు ఈ రోజున జాతి పిత అని చెప్పి చెప్పుకుంటున్నాడు. కానీ ఆ పార్టీ కార్యకర్తలు కూడా ఒక సిగ్గుండాలి. ఈ రోజున ప్రతి ఒక్క తెలంగాణ రాష్ట్ర పౌరుడు కదిలి వచ్చి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాడు. 1200 మంది అమరవీరులైనారు. ఆ అమరవీరులకి ఏమి నువ్వు న్యాయం చేశావని చెప్పి నేను ఈ వేదిక నుంచి అడుగుతున్న కేసీఆర్ ని. అలానే ఇప్పుడు వచ్చిన రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కాలం గడుపుడానికి తప్ప, పప్పం గడుపుడానికి తప్ప ఒక కమిటీ వేసిండు. ఆ కమిటీ ఉన్న నాయకులను అడుగుతున్నా, మీరు తెలంగాణ ఉద్యమకారులకు ఏం చేస్తారని చెప్పి. రేపు రాబోయేది బీజేపీ ప్రభుత్వమే. ఆనాడు మేము మలిదశ ఉద్యమంలో రైలు రోకో కానీ, వంట వార్పు కానీ, మళ్ళీ మన మిలీనియం మార్చ్ కానీ, ఇలాంటి అసెంబ్లీ ముట్టళ్లు కానీ, ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నాం మేము తెలంగాణ ఉద్యమంలో. నేను కానీ, నాతోటి ఉద్యమకారులు కానీ. ఈనాడు తెలంగాణ అసలు ముఖ్య ఉద్దేశమైంది మన తెలంగాణకి నీళ్లు, నిధులు, నియామకాలు. నీళ్ళేమైనాయి, నియామకాలు ఏమైనాయి. నీళ్లు ఉంటే ఈరోజున చెరువులన్నీ ఎండిపోతున్నాయి. నిధులు ఏమైంది? నిధులు అప్పులు పాలు చేశారు. తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు మన మిగులు బడ్జెట్ లోంచి ఈరోజు తగులు బడ్జెట్ అయింది. కాబట్టి ఖచ్చితంగా రేపు రాబోయేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే. తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా జెండా ఎగరవేసి ప్రతి ఒక్క ఉద్యమకారులకు కూడా న్యాయం చేస్తామని చెప్పి ఈ వేదిక పైన తెలియజేస్తూ, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క సీనియర్ నాయకులకి, మహిళా మోర్చా సోదరిమణులకి, యువ మోర్చా నాయకులందరూ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతా కీ జై తెలంగాణ, జై తెలంగాణ, జై శ్రీరామ్. స్వీట్స్ ఇచ్చేసి